హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీ. మా స్టైల్లో ఎట్లా చేస్తున్నామో చూపిస్తున్నాం అనమాట. మల్టిపుల్ వెరైటీస్లో చేస్తాం కదా, సో ఇది ఒక టైప్ అనమాట. సో ఫస్ట్ బాండీలో ఆయిల్ వేసుకుని కొద్దిగా పల్లీలు, కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు, తెల్ల మినపప్పు ఉంటుంది అది, అలాగే ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఎండు కొబ్బరి ముక్కలు, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ చీరికలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి హాఫ్ ఫ్రై అయిన తర్వాత టమాటో పీసెస్ కూడా, ఒక 2 టమాటోలు తీసుకున్నాను. టమాటో పీసెస్ కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొంచెం కొత్తిమీర వేసుకుని కొద్దిగా మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇవి చల్లారిన తర్వాత మనం ముందు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, సో దాంట్లో వేసేసుకుని ఇప్పుడు అందులోనే మనకు టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇక్కడికి పేస్ట్ ప్రాసెస్ అయిపోయింది. సో వంకాయలు ఏంటంటే కొంచెం ఉప్పు, పసుపు వేసిన వాటర్లో వేస్తే బ్లాక్ అవ్వకుండా, కండ రాకుండా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఆ వంకాయలను తీసుకుని 4 చీరికలు చేసుకుంటాం కదా గుత్తి వంకాయ కోసం, అట్లా స్లిట్ చేసుకుని పుచ్చున్నాయేమో చూసుకోవాలండి. సో పుచ్చుంటే పనికిరావు కదా. సో చక్కగా చెక్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఈ వంకాయలో స్టఫ్ చేసేసుకుని బాండీలో ఆయిల్ వేసుకుని 1 by 1 వంకాయలు అన్నీ కూడా వేసేసుకుని చక్కగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుని చక్కగా వంకాయ అంతా కూడా మగ్గించుకోవాలండి. మనకు తెలిసిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆ మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, సో అది కూడా వేసేసి ఒక్కసారి లిడ్ పెట్టేసి అట్లా వదిలేస్తే కొంచెం ఫ్రై అవుతుంది, అది కూడా ఆయిల్ రిలీజ్ అవుతుంది. అప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేసుకుని మొత్తం అంతా కూడా కూర దగ్గర పడే వరకు బాయిల్ చేసుకుని లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే గుమ్మగుమ్మలాడే మన గుత్తి వంకాయ కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తాము వ్లాగ్స్.